ఇక్కడ రవి అంటే నేనే. మీ ఆర్డర్. Hey, come in. Hi, what's up? మీ పేరెంట్స్ బయటికి వెళ్ళిపోయారు. అది చెప్పడానికి వచ్చావా? నో, మళ్ళీ ఎప్పుడు వస్తారు? సాయంత్రం. ఎందుకు? ఏమీ లేదు. ఐఎమ్ సారీ అబౌట్ లాస్ట్ నైట్. అరే ఇట్స్ ఓకే యార్. కెన్ ఐ ఆస్క్ యూ సంథింగ్? వాట్? నిన్ను ఒకసారి పట్టుకోవచ్చా? అన్నీ అడిగే చేస్తావా? కెన్ ఐ కిస్ యూ? నీకేం చెయ్యాలో తెలుసా? నీకు తెలీదా? Stupid. I'm a virgin, okay? You? I'm also a virgin. Stop. Did you bring any protection? I don't want to get pregnant. యా, తెచ్చాను. ఇది నీకు, ఇది నాకు. ఎక్కడ పెట్టే ఫోను? మన బెడ్రూమ్ లో. చేతిలో ఏంట్రా నువ్వు చేసేది? చంపేస్తాను. సారీ అంకుల్. సారీ ఏంటో సారీ సారీ నిన్ను చంపేస్తారా? సారీ అంకుల్. ఏంటి డాడీ చేసిందంతా చేసి డాడీ ఏంటి నరికేయాలి నిన్ను? రూపా అంకుల్ ఆగండి అంకుల్. అంకుల్ సారీ నాన్న రవి లే, ఏం జరిగిందా? అసలు ఏమైంది? ఏమయ్యా నీకు అసలు బుద్ధి ఉందా? చిన్నపిల్లని చేసి పంతావా నువ్వు? నన్నే చేస్తావా? నాన్న రవి చాలా చాలా చూసావా ఎలా కొట్టాడు? ఇదంతా నీ వల్ల కదే. ఇప్పుడే వెళ్ళబాకండి. మీ మీద పీకల దాకా ఉంటుంది. ఏదో ఒక వంక పెట్టుకుని మిమ్మల్ని మధ్యలో పడేసి కుమ్మినా కుమ్మేస్తారు. రవి ఏంటంతా? జిప్పేసుకో. రవి నాన్న రవి తలుపుతీయా? నాన్న రవి. హాయ్ బ్రో. హాయ్ రా. ఏంట్రా ఏం చేస్తున్నారు? ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారనుకుంటా. ఏరా ఏమైనా సెట్ అయిందారా? సెట్ అయ్యేదే కానీ సడన్ గా జేబులోంచి జారిపోయిందిరా. నీకు? లక్కీగా జేబులో నడిపోయిందిలే. జేబులో ఏంట్రా? అరే నువ్వు ఆ జేబు టాపిక్ వదిలేరా. ఏరా రవి ఏం చేస్తున్నావు? సంథింగ్ స్పెషల్ ఏదో అన్నావు. సెట్ అయిందారా?
ఆడు దొంగరా, ఈ పాటికి స్పెషలిస్ట్ అయిపోయి ఉంటాడు. నేను రా డాడీ, నేను ఇక్కడే ఉంటాను. సరిపోలేదా? ఏంటే నువ్వు ఉండేది? చెప్పేది ఈడ్చికెళ్తానే. రవి 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 చెప్పు మమ్మీ ప్లీజ్. నాన్న రవి, సామాన్ మళ్ళీ వచ్చి తీసుకెళ్తాను, తాళాలు మీ దగ్గర ఉంచండి. ఇంకోసారి వాడు మా అమ్మాయి జోలికి వస్తే పోలీస్ స్టేషన్ లో వేయించి కాళ్ళు చేతులు విరగొట్టిస్తాను, జాగ్రత్త. అమ్మ పెట్టదు, అడుగు తినానివ్వదన్నట్టుంది మీ వ్యవహారం. మీరు ఎలాగో మంచిది ఇవ్వరు, 4 డబ్బులు ఎక్కువ ఇచ్చేవాళ్ళు ఉండనివ్వరు. మీరు అర్జెంటుగా అద్దెనే పెంచండి, లేదా ఇల్లేనే ఖాళీ చేయండి. మా అబ్బాయి అమెరికా వెళ్ళగానే ఖాళీ చేసేస్తాం సార్. వాడెప్పుడు వెళ్ళాలో అమెరికా, నువ్వెప్పుడు ఖాళీ చేయాలో ఇల్లు నీ ఇష్టమే. రామకృష్ణాపురం ఖాళీ. నాదొక టైప్ ఆఫ్ డిప్రెషన్ అంటే తేజుగాడిది ఇంకో టైప్. ఇస్త్రీవాడు జేబు కాల్చకుండా ఉంటే ఆ రోజు 6 కొట్టి సెంచురీ కూడా కొట్టేవాడేమో. వాడి కథ ఇంకొకలాగా ఉండేదేమో. నానా తేజు, బయటికెళ్ళి 1 డజన్ అరటిపళ్ళు తెచ్చిపెట్టరా ప్లీజ్. హాయ్ బ్రో. హాయ్ రా. ఏం చేస్తున్నావురా? కనిపించట్లేదా? ట్రిమ్మింగ్. ఏంటి సంగతి? జేబులోంచి జారిపోయిందనగా అదే. జేబు అనే మాట అనొద్దు ప్లీజ్. ఇంతకి ఎక్కడికి బయలుదేరావు? అమ్మ అరటి పనులు తెమ్మంది. అరటి పనులు అన్నావంటే చంపేస్తాను. ఏంట్రా జేబు అనకూడదు, అరటి పనులు అనకూడదు, ఎందుకేంటి? అనొద్దు బ్రో, ఆ మాటలు వింటే పీడకలలు వచ్చి మెంటలు వచ్చేస్తుంది. నాకు కూడా పిచ్చికల్లో వస్తున్నాయిరా. వర్జిన్ గా చనిపోయి నరకానికి వెళ్తే అక్కడ టెర్రరిస్ట్ అందరు కలిసి రేప్ చేసినట్టు. చెత్తనాయాల ఈజీ మెథడ్ చూపిస్తే స్పెషల్ అని, అట్రాక్షన్ అని నువ్వు ఆ రవి గారు సొల్లు చెప్పారు. యాదవ్ నీకు సెట్ అయిపోయిందా? సెట్ చేసుకుంటారా? నాకు కూడా ఏదైనా సెట్ చేయి బ్రో. సరే, ఫోన్ లో టిండర్ యాప్ ఉందా? లేదు బ్రో. టిండర్ యాప్ లాగా 4 డేటింగ్ యాప్లు ఉంటాయి. అన్ని డౌన్లోడ్ చేసి రైట్ స్వైప్ కొడుతూ కూర్చో, ఏదో ఒకటి సెట్ అవుతుంది. ఇంకొక వెర్రిపప్ప ఎవడో అన్నాడంట, సోఫా మీద కాళ్ళు జాపు కూర్చుంటే అదృష్టం అని వెతుక్కుంటూ రాదని. అదృష్టం తేజుని వెతుక్కుంటూ వచ్చినప్పుడు వాడు కరెక్ట్ గా సోఫా మీదే ఉన్నాడు. వాడి లక్కేంటో గాని ఒక ఆంటీ వాళ్ళిద్దరు అమ్మాయిలకి వీడి ప్రొఫైల్ నచ్చి ఎట్ ఏ టైం లైన్ లోకి వచ్చారు. ముగ్గురు విడివిడిగా తేజుగాడిని లైన్ లో పెట్టే పనిలో పడ్డారు. హాయ్ హాయ్, ఐ మధు. నేను కూడా ఈ కాలనీలోనే ఉంటాను. ప్లాట్ నంబర్ 63. హాయ్ ఐఎమ్ రమ్య. మీ ఇంటి దగ్గరే మా ఇల్లు, ప్లాట్ నెంబర్ 63. హాయ్ ఐఎమ్ ఛాయ. అది ప్లాట్ నంబర్ 63. వాట్ అ కోఇన్సిడెన్స్, వి ఆర్ నేబర్స్. ఓకే, బాయ్. బాయ్.